ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా అది సోషల్ మీడియాలో కానీ లేదంటే కనుక నలుగురు కలిసి మాట్లాడుతున్న సందర్భంగా కూడా తెలంగాణ వాదుల్లో కూడా మార్వాడి గో బ్యాక్. సో ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ అన్నది ట్రెండింగ్లో ఉంది. మరి ఎందుకు వచ్చింది, ఏంది, దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా, ఏం జరుగుతోంది, అసలు నిజాలు ఏంటి అని చూస్తే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా మార్వాడీలే కొంత వ్యాపారాలు చేసుకుంటున్నారన్నది, స్థానికుల జీవనోపాధిని కూడా దెబ్బతీస్తున్నారు అనే ఆరోపణలు, వాటికి సంబంధించి నిరసనలు తెర మీదకి వస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మార్వాడీల పైన వాళ్ళకు వ్యతిరేకంగా ఎప్పటి నుంచో కొంత వ్యతిరేకత ఉన్నప్పటికీ తాజాగా ఈ వివాదం కాస్త ముదిరి తీవ్రమైందని చెప్పుకోవాలి. అందుకు కారణం ఏంటంటే ఒక చిన్న యువకుడి పైన పార్కింగ్లో తలెత్తినటువంటి వివాదం. మరి నిజంగా ఆ పార్కింగ్ చేసిన యువకుడి మీద మార్వాడీలు దాడి చేయటం, గోరెడ్డి రమేష్ అనే వ్యక్తి మార్వాడీల వ్యాపారం, ఆధిపత్యం ఉద్దేశించి దోపిడీని విమర్శిస్తూ పాటలు పాడటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.